శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము మేలు కలిగించే విధంగా ఉంది, కీడు కలిగించే విధంగా లేదు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు చాలా బాగున్నారు, తృతీయంలో బుధుడు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మాతృవర్గ రీత్యా అనుకూలత కనిపిస్తోంది. ధన ఆదాయం ఇంతో అంతో ధనాదాయం ఉండే విధంగా, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి, దానికోసం మీరు చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కనిపిస్తోంది. మనోబలం పెరుగుతోంది. మనోనిబ్బరం అనేది చాలా బాగా పెంచుకోగలుగుతున్నారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. వేగవంతమైనటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. చాలా ఉత్సాహ ఉల్లాసభరితంగా ఉండేటటువంటి మీ ప్రవర్తన కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. ఎదుటివారు నొచ్చుకోకుండా ఉండే విధంగా మీ ఉత్సాహం ఉండాలి తప్ప ఎదుటి మనిషిని కష్టపెట్టే విధంగా ఉండకూడదు. ఇదొక్క విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది. శనిగారి బలం కొంచెం ఎక్కువగా పెరిగింది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందరికి వెళ్ళండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు మీకు కలగడానికి అవకాశం ఉంది. అయితే కీర్తి ప్రతిష్టలకి పొంగిపోవద్దు. ఎవరన్నా ఏదన్నా అవమానకరంగా మాట్లాడితే కుంగిపోవద్దు. ఏదీ చెయ్యొద్దు. ఇదమిద్దంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ విషయంలో. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతకాలం పడుతుంది ఇంకా ఈ సంబంధాలు కుదరడానికి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత శుభకరమైనటువంటి అంశాలతో మీరు ఈ రోజు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయ స్థాన సంచార బుధుని యొక్క యోగము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని కుజుల యొక్క స్థితి సంచారము బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరి 3 గ్రహాలే కదండి అంటే 3 గ్రహాలే అయినప్పటికీ అందులో ఒకటి శని గారు అవడం లాభస్థానంలో దీర్ఘకాల సంచార చేసేటటువంటి గ్రహము కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మాట పరపతి బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, సంపదలు ఇనుమడిస్తాయి, ధనాదాయం పెరుగుతుంది, వ్యాపారం చాలా చాలా బాగుంటుంది. అయితే లాభాల బాటలో ఉంటారు, ఎటువంటి సందేహము లేదు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం విషయంలో మటుకు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. ఏదైనా వినికిడికి సంబంధించిన సమస్య వస్తుందా అనేటటువంటి అనుమానం వస్తుంది మీకు. అలాంటిదైతే ఏమీ ఉండబోదు ఇప్పుడిప్పుడే. కానీ మీకైతే సందేహం కలుగుతూ ఉంటుంది. అలాగే అవమానాలు, అపనిందలు కూడా ఏమైనా ఉంటాయా అనేటటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరేమి చింతపడకండి. అతి త్వరలోనే అవన్నీ పటాపంచలు అయిపోతాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా పఠిస్తూ ఉండండి. ప్రతిరోజు ఇంత సమయం అని పెట్టుకొని పఠించండి. భార్యాభర్తల మధ్య అనుకూలతల కోసం ఓర్పు కలిగి ఉండండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము కాస్తో కూస్తో కలహాలను తీసుకుని వస్తుంది. కానీ స్వస్థానంలో ఉన్నారు కాబట్టి అంతగా బాధపడవలసిన అవసరం లేదు. ఇదే జన్మజాతకంలో భద్రమహాపురుష యోగం ఉన్నవారికి చాలా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ద్వితీయంలో గురు శుక్రులు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి అద్భుతంగా ఉంది అంటే అది మాటలైన విషయం కాదండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ప్రశాంత చిత్తంతో ఉంటారు. లాభాల బాటలో ఉన్నారు మీరు. అలాగే కుటుంబ జీవితం చాలా బాగుంది. మాట తీరు అద్భుతంగా ఉంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు.
అలాగే మాట పరపతి చాలా చాలా బాగుంది. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంది. అలాగే సంతానం పట్ల సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంచెం ఓర్పు కలిగి ఉండేటటువంటి పరిస్థితిని చూసుకోండి. అతి జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి మటుకు ఎందుకు మొన్నటి వరకు గూడా రాశిలో ఉన్నటువంటి గురువుగారు అత్యద్భుతమైన భార్యాభర్తల అనుబంధాన్ని పెంచారు. ఇప్పుడు కేవలం బుధుడు మాత్రమే ఉన్నారు. సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. సంయమనంతో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక సన్మాన సత్కారాలున్నాయి. ధన ఆదాయం బావుంది. ఎన్నో విధాలుగా మిథున రాశి వారికి బావుంది అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింత అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క స్థితి సంచారము చాలా చాలా బావుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి బావున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. ధనలాభాలు బావున్నాయి. కుటుంబ జీవితం బావుంటుంది. అన్యోన్యత బావుంటుంది. సఖ్యత బావుంటుంది. పేరు ప్రతిష్టలు బావుంటాయి. సన్మాన సత్కారాలు బావుంటాయి. ధన ఆదాయం బావుంటుంది. ముఖ వర్చస్సు బావుంటుంది. కీర్తి పెరుగుతుంది. అలాగే ఏదైనా బిరుదు ప్రదానం జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో లేదా మీరు మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార వ్యవహారాలలో చాలా వరకు ఉన్నతి పెరిగి, అనుకూలత పెరిగి, మీకు చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజెప్పొచ్చు. 2 శుభగ్రహాలు రాశిలోనే ఉండడం, అందులో ఒకటి గురువుగారు అవ్వడం, వారు ఉచ్చ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా అసలు మామూలుగా చెప్పదగ్గ చాలా గొప్ప గొప్ప సూచనలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా బావుంటుంది. భార్యాభర్తల అనుకూలత రీత్యా బావుంటుంది. ఉన్నత విద్య రీత్యా బావుంటుంది. ధన ఆదాయ రీత్యా బావుంటుంది. ఇన్ని రకాల బాగు ఉన్నప్పుడు ఇక ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదండి. భగవంతునికి సర్వదా కృతజ్ఞతలు తెలియచేయండి. మరింత శుభకరమైనటువంటి అంశాలతో ఈరోజు మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వ్యయస్థానంలోనే గురు శుక్రులు ఉన్నారు. లాభస్థానంలో బుధుడు ఉన్నారు. ఇక దశమ స్థానంలో రవి గారి యొక్క ఫలితాలు. ఈ 4 ఫలితాలు కూడా 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అయితే రాహు గాని, కేతువు గాని, శని గారు గాని ఇచ్చే ఫలితాలకి కొంచెం అవి దుష్ట ఫలితాలే కాబట్టి వాటి గురించి ఇంకా మీరు ఆలోచించకుండా వాటికి చేయవలసినటువంటి పరిహారాలు చెయ్యండి. తైలాభిషేకం చేసుకోవడము, దుర్గా అమ్మవారిని స్మరించడము, గణపతి పూజ చేసుకోవడము తప్పనిసరిగా చెయ్యండి. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. సంతాన రీత్యా బావుంటుంది. దైవ బలం చాలా బాగా మిమ్మల్ని కాపాడుతోంది అని చెప్పొచ్చు. అలాగే దైవానికి ఇంకా ఇంకా ఎక్కువగా ఏదైనా పూజ చేయడమా, లేకపోతే స్మరణ చేయడమా, ఇలాగా ఆ ధ్యాసలో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే శుభకార్యాల నిర్వహణ విషయంలో ముందరే మీరుంటారు. ప్రధాన పాత్ర పోషిస్తారు. లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తికరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇంకా ఇంకా అత్యద్భుతంగా ఉన్నటువంటి కాలం అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఎన్ని విధాలుగా మీకు ఆనందం వెల్లివిరిసే విధంగా గ్రహ స్థితుల యొక్క ఫలితాలున్నాయో అన్ని విధాలుగానే ఉంటాయి. అయితే ఈ దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల సంచార నిమిత్తము కొంచెం పరిహారాలైతే తప్పనిసరిగా చేసుకోండి. మరింత ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లాభస్థానంలో గురు శుక్రుల వల్ల కనిపిస్తున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండడంతో ఇటు రాహు గారు గాని, అటు గురువు గారు గాని ఈ 2 గ్రహాలు కూడా చాలా విపరీతమైనటువంటి లాభాలను ఇచ్చే స్థితిలో ఉన్న కారణం చేత మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు అని చెప్పి తెలియజెప్పొచ్చు. ఊహించని విధంగా ధన లాభాలున్నాయి, ధాన్య లాభాలున్నాయి, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, అలాగే కుటుంబ సౌఖ్యము, పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితి, పిత్రార్జితము చేతికి రావడము, మాతృవర్గ రీత్యా అనుకూలమైన పరిస్థితి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, జీవిత భాగస్వామి యొక్క వృద్ధి కనిపించడము,
జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సహాయ సహకారాల వల్ల మీరు కూడా చాలా సంతృప్తిగా ఉండడము, ఊహించని విధంగా ధన లాభాలు ఉండడము, శత్రువుల యొక్క బాధ మనకి తగ్గి కనిపించడము, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ అవ్వడము, చేపట్టిన కార్యక్రమాల్లో విజయావకాశాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారి యొక్క స్థితి సంచారము పూర్వం సప్తమ స్థానంలో ఉండి రాశిని చూస్తూ ఉంటే, ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్న శని గారి మీద గురువు గారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత అంత తీవ్రమైనటువంటి దుష్ట ఫలితాలు శని గారి వల్ల ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, పూర్వం కన్నా మేలైనటువంటి భార్యాభర్తల మధ్య అనుకూల పరిస్థితి ఉంది కాబట్టి జీవితం చాలా వరకు సంతోషప్రదంగా గడిచిపోతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణ చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. తులారాశి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం తగ్గుతున్నాయి అని చెప్పచ్చు. అయితే శనిగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది కాబట్టి నిరాశ పడవలసిన అవసరం లేదు. మొన్నటి వరకు కూడా మనం 6 గ్రహాలు బాగున్నాయి, 7 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగున్నాయి, ఈ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొంచెం ఆ సంఖ్యాబలం తగ్గింది కాబట్టి కొద్దిగా అనుకూలతలని మీరు పెంచుకోవాలి. కాబట్టి స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. ఏకాదశంలో కేతువు గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క స్థితులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, కానీ పూర్వం అంతగా లేవు. కొంచెం జాగ్రత్త పడండి. ధన ఆదాయం ఎంతైతే ఉందో ధనాన్ని దాచిపెట్టుకోండి. నేను మొన్నటి వరకు కూడా చెప్తూ వచ్చాను, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడండి, చాలా బాగున్నాయి గ్రహస్థితులు అని. కాబట్టి ఆ జాగ్రత్త అనేది ఇప్పుడు కూడా కొనసాగించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. చేపట్టిన పనులన్నీ చక్కటి విజయావకాశాల వైపు దారి తీస్తాయి అని కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, ప్రశాంత చిత్తంతో ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఒకే భావంలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయి, పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఉంటుంది, కాస్త అసంతృప్తి ఉంటుంది. మన ప్రవర్తనని బట్టి మన సంతోషాన్ని మనం ఎక్కువ చేసుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఇది ప్రతిరోజు చేయడం వల్ల పూర్తిగా అమ్మ దయ మీ మీద ఉంటుంది. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. కాబట్టి జీవితం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, ఏ అంశాన్నైనా తీసుకోండి, జాగ్రత్తలు సూచించబడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, మరింత మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర గురువులు ఇద్దరు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. 2 శుభగ్రహాలు నవమంలో ఉండడం అనేది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. ఒక పక్క గురువు గారు నవమంలో ఉంటూ పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు. ఇక్కడ రాశి బలోపేతం అవుతోంది అంటే చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే. కీర్తి ప్రతిష్టలు, ధనధాన్య యోగాలు, అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, బంధుమిత్రుల సమాగమం, చక్కగా బంధువుల్ని మిత్రుల్ని అందరినీ ఆదరిస్తారు, అందరితోనూ మీరు కలుస్తారు, అందరి ఇళ్ళకి వెళ్తారు, ఎలా కుదిరితే అలా జరుగుతూ ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. మిమ్మల్ని చాలా మంది ప్రశంసిస్తూ మీకు సన్మాన సత్కారాలు అందజేయడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. అలాగే
ధనధాన్యాభివృద్ధి అని చెప్పినట్టుగానే ధనము, ధాన్యము కూడా వృద్ధి జరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉన్నత విద్య కూడా చాలా చాలా బావుంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. సంతానం విషయంలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మీకు సంతృప్తికరమైన ఆలోచనలు, సంతృప్తికరమైన జీవితము మొదలవుతుంది. పర్వాలేదులే మన సంతానం బానే ఉన్నారు, సంతానం కలుగుతారు అని మనకి కూడా కొంచెం ఆశాజనకంగా ఉంది. సంతానం లేని వారికి ఈ విధమైన అభిప్రాయం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది. వెరసి ఏ విధంగా అయినా గానీ సంతానం పట్ల కొంత సంతృప్తికరమైన సమాచారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా వీలైనంత వరకు మీరే సేవ చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. ధనుస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బావుంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బావున్నారు. షష్టంలో ఉన్నటువంటి రవి గారు బావున్నారు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఒక రాహు గారి బలమే ప్రధానంగా కనిపిస్తున్న కారణం చేత అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. మనోల్లాసం పెరుగుతుంది. మనోవృద్ధి కలుగుతుంది. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత, ఆదరణలు చాలా బావుంటాయి. దగ్గర ప్రయాణాలన్నీ కూడా లాభిస్తూ ఉంటాయి. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. అయితే రుణభారాలు తగ్గే విధంగా, విలువైన వస్తువులు కొనుగోలు చేసుకునే విధంగా మీకు చక్కటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది మీ మానసికమైన సంతృప్తికి కారణమవుతుంది. విలువైన ఆభరణాలు కొనుక్కున్నాం కదా అని చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారి యొక్క సంచారము అష్టమ స్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ వారు ఉచ్చలో ఉంటున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు మాతృవర్గ రీత్యా బాగుండడము, అలాగే వ్యక్తిగతంగా బాగుండడము, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించడము, కుటుంబ జీవితం బాగుండడము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీకు అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింతగా శోభిస్తారు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, చంద్రుడు ఇద్దరి యొక్క సంచారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని తెచ్చిస్తూ ఉండగా వీరికి చాలా అన్యోన్యమైనటువంటి జీవితం కనిపిస్తుంది. బంధువర్గంతో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాలతో గాని, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయతానురాగాలని స్వీకరించడంలో గాని, ఒక విధంగా చెప్పాలంటే మాతృవర్గ రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల గాని చాలా చాలా అనుకూలమైనటువంటి కాలము. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంది. వ్యాపార జీవితం చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ధన ఆదాయము, రుణాలు దొరకడం, అలాగే రుణాలు తీర్చివేయగలగడం. ఏదైనా చిన్న చిన్న రుణాలు ఉంటే తీర్చివేసి మళ్ళీ పెద్ద రుణాలు తీసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలే. ఇక్కడ ఇంకో విషయం చెప్పదగ్గ విషయం ఏమిటంటే సప్తమ స్థానంలో గురువుగారు గాని, తృతీయ స్థానంలో శనిగారు గాని చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వారు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేని విధంగా చక్కగా అభివృద్ధి మార్గంలో వెళ్ళిపోతారు కూడా. అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు మిగతా వాటితో పాటు ఈ 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనశ్శాంతితో ఉండండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. మరింతగా శోభిస్తారు. అన్ని విషయాలలోనూ చక్కటి అభివృద్ధి కనిపిస్తున్న కారణం చేత మానసికమైనటువంటి సంతృప్తి బాగా పెరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంది. అలాగే ఇంకా వేరే గ్రహాల యొక్క ఉనికి ఏదైనా బాగుందా అంటే అంతగా బాగలేదు. కానీ గురువుగారి యొక్క సంచారం వల్ల
ఆదాయం అయితే ఉంది. ఇక ఇతరత్రా ఏమీ మంచి జరిగేటటువంటిది కనిపించబోవట్ల. అయితే కుటుంబ జీవితంలో కొంచెం సఖ్యత కలగడానికి అవకాశం ఉంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బావుంది. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, ఏదైనా అవమానం మీకు ఎదురైనా కూడా ఆ విషయంలో గాని, భార్యాభర్తల అన్యోన్యత పట్ల గాని, మీ వ్యక్తిత్వం పట్ల గాని, మీరు తీసుకునే నిర్ణయాల పట్ల గాని, మీ ఆలోచనల పట్ల గాని, అలాగే మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ జీవితంలో గాని పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శివారాధన చెయ్యండి. మనశ్శాంతి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము రాశిలో ఉండడము, తృతీయ స్థానంలో రవి గారు ఉండడము, చతుర్థంలో బుధుడు ఉండడము, పంచమ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు ఉండడము. 5 గ్రహాలు అద్భుతమైన స్థితిలో ఉంటున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలోనే ఉండడం వల్ల కుటుంబానికి సంబంధించి కూడా చక్కటి సఖ్యత, అలాగే అనుకూలత ఉంటూ ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలుంటాయి. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. సంతృప్తికర జీవితంలో ఉంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. దగ్గరి బంధువుల ఆప్యాయతాదరణలుంటాయి. అలాగే స్థిర చరాస్తుల కొనుగోలుంటుంది. ఇక సంతాన రీత్యా అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి మంచి శుభవార్త వింటారు. సంతానం ఉన్నవారు వారి యొక్క అభివృద్ధిని చూస్తూ చాలా ఆనందిస్తారు. చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారు అని చెప్పి తెలియజేయొచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలున్నాయి. ధన ఆదాయం ఉంది. వ్యక్తిగత జీవితంలో మీకు చాలా వరకు ప్రశంసలొస్తాయి. మంచి క్రమశిక్షణతో ఉన్నారు. చాలా చాలా మంచి అభిప్రాయాలున్నాయి మీ దగ్గర. మీ వ్యక్తిత్వం చాలా బావుంది అనేటటువంటి ప్రశంసలు ఇప్పుడు చాలా అందుకుంటారు మీరు. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని తెచ్చిచ్చే అంశాలు. మానసిక ఉల్లాసాన్ని తెచ్చిచ్చే అంశాలు. అలాగే రుణభారాలు తగ్గే విధంగా ఉంది. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతోంది. దూర ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి. దగ్గర ప్రయాణాలు గూడా బాగా లాభిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు అనేది ఏ విధంగా అయినా అనుకూలవంతమైనటువంటి విషయం అనే చెప్పవచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా అనుకూలవంతమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఇక పరిహారాల విషయంలో మటుకు దుర్గా అమ్మవారికి పూజ చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఈ 2 చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిహారాలు పాటించండి. మరింత శుభకరమైనటువంటి జీవితంతో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.